హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేజస్వి సురేష్ ప్లానెట్. ఈరోజు వీడియో ఏంటో తెలుసా? మా అమ్మ చేసే నాటుకోడి కూర అండ్ అలానే పులుసు. ఇది నాటుకోడి కదా, అంటే పందెం కోడంట. అయితే దీనికి దీన్ని కుక్కర్లో పెట్టేయాలంట, అంటే మెత్తగా ఉడకడానికి. మేము చాలా మెత్తగా తింటాము, అందుకని చెప్పి కొన్ని విజిల్స్ ఎక్కువ వేయించారు మా మమ్మీ. నేను మా తమ్ముడు ఎక్కువ తినడానికి ఇష్టపడం. వాస్ బావ ఇంకా అమ్మ తింటారు, అందుకని చెప్పి కుక్ చేస్తున్నారనమాట. ఫస్ట్లీ అందులో కొంచెం కర్డ్, పసుపు, ఆ తర్వాత మసాలాలు వేసి కలిపేశారనమాట. కలిపేసిన తర్వాత దాన్ని కుక్కర్లో పెట్టేశారు. మా మమ్మీ 4 విజిల్స్ వేయించారు. ఆ తర్వాత 4 విజిల్స్ అయిపోయాక కుక్కర్ పక్కన పెట్టేసి ఆనియన్స్ ఇంకా టమాటో ఇలా మిక్సీ చేశారనమాట. కొన్ని ఆనియన్స్ ఒక 7 తీసుకున్నారు, టమాటోస్ ఒక 3 తీసుకున్నారనమాట. 3 తీసుకొని దాన్ని పేస్ట్లా చేశారు. పేస్ట్లా చేసి అది పక్కన పెట్టేశారు. అది పక్కన పెట్టేసిన తర్వాత ఇలా ప్యాన్ పెట్టారు. ప్యాన్ పెట్టి 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసారనమాట. మీ ఇష్టం, మీరు ఆయిల్ ఎంత వేయాలి అనుకుంటే అంత వేసుకోండి. ఫస్ట్లీ మా మమ్మీ 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేయమన్నారు. ఆయిల్ నేనే వేసాను అనమాట. ఇలా ఆయిల్ వేసిన తర్వాత ఏం వేయాలో చూసేయండి. మనం ఇందులోకి వచ్చేటప్పటికి ఆనియన్స్ని ఇలా కట్ చేసుకోవాలన్నమాట. సన్నగా వెర్టికల్గా కట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ అందులో కొన్ని పచ్చిమిర్చి, ఆ తర్వాత ఆనియన్స్ వేసారనమాట. ఆనియన్స్ మనకి ఎన్ని కావాలితే అన్నీ. మా మమ్మీ అయితే మాకు ఎక్కువ గ్రేవీ కావాలి అని చెప్పి కొన్ని ఎక్కువ ఆనియన్స్ చాప్ చేశారు. సో ఫస్ట్ చిల్లీ వేశారు, ఆ తర్వాత ఆనియన్ వేసారనమాట. ఆనియన్ వేసి ఇలా కలుపుతున్నారు, చూసేయండి. అండ్ నెక్స్ట్ అందులో వేసేవన్నీ ఒక కప్లో తీసి పెట్టుకున్నారు. ఇది సాల్ట్ అండ్ ఇది వచ్చి ధనియాల పౌడర్, అది పసుపు, అండ్ నెక్స్ట్ ఆ పక్కన మసాలాలు అనమాట. అండ్ ఆ తర్వాత వెల్లుల్లి అల్లం పేస్ట్. మా మమ్మీ అన్ని పౌడర్స్ ఇంట్లోనే చేస్తారు. సో ఇందులో పసుపు వేశారు. అండ్ నెక్స్ట్ అలానే సాల్ట్ కాకుండా కల్లుప్పు వేశారనమాట. కల్లుప్పు వేయడం వల్ల ఫాస్ట్గా వేగుతాయంట, అందుకని చెప్పి కల్లుప్పు కొంచెం వేశారు. సో ఇక్కడ కనిపించేవన్నీ కూడా మా మమ్మీ ఇంట్లోనే ప్రిపేర్ చేశారు. ధనియాల పౌడర్ కానీ మసాలా కానీ. అవి ఎలా చేయాలో మీకు తెలియాలి అంటే కింద కామెంట్లో అడగండి. మా మమ్మీని అడిగి నేను షేర్ చేస్తాను. సో కుక్కర్ పక్కన పెట్టేసిన తర్వాత కొంతసేపటికి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత తీస్తే ఇలా కుక్ అయిపోయి ఉంటుందన్నమాట చికెన్. సో దీన్ని తీసి పక్కకు తీసుకున్నారు, పక్కన పెట్టారు. నెక్స్ట్ ఇది ఇలా వేపుతూనే ఉండాలి. ఇప్పుడు మనకి అందులో కొన్ని పీసెస్, ఎలాంటి పీసెస్ కావాలో అవన్నీ పక్కకు తీసినారనమాట. మొత్తం అంతా ఒక్కసారే వండారు కదా, అందుకని చెప్పి పక్కన పెట్టారు. సో అది తీసుకెళ్ళి మనకి వేసేసారనమాట. ఇందాక మనం ఆనియన్స్, చిల్లీ అవన్నీ వేసుకున్నాం కదా, ప్యాన్లో వేస్తారు. అండ్ నెక్స్ట్ మనం అక్కడ కుక్కర్లో పెట్టుకున్నాం కదా, పెట్టుకున్న తర్వాత చికెన్ పెట్టుకున్నాం కదా, అందులో కొంచెం వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ పక్కనే పెట్టుకోండి, తర్వాత యూజ్ అవుతుంది. అంటే కుక్కర్లో వాటర్ పక్కనే పెట్టుకోండి, తర్వాత యూజ్ అవుతుంది. సో ఇందులో చికెన్ వేసేసిన తర్వాత వెల్లుల్లి అల్లం పేస్ట్ కూడా వేశారు. ఫస్ట్లో ఏం వేశారంటే చిల్లీ వేశారు, ఆనియన్ వేశారు. అవి ఫాస్ట్గా ఫ్రై అవ్వడానికి కొంచెం కల్లుప్పు వేశారు. కల్లుప్పు వేసిన తర్వాత పసుపు వేశారు. పసుపు వేసిన తర్వాత మనకి నాటుకోడి వేస్తారు. నాటుకోడి వేసిన తర్వాత వెల్లుల్లి అల్లం పేస్ట్ వేశారు. తర్వాత ధనియాల పౌడర్ అండ్ నెక్స్ట్ మసాలాస్ వేశారనమాట. ధనియాల పౌడర్ 2 స్పూన్స్, మసాలాస్ 2 స్పూన్. మీరు ఎక్కువ మసాలా తినరు అనుకుంటే మీరు తక్కువ వేసుకున్నా పర్లేదు. మేము కొంచెం స్పైసీగా తింటాం కాబట్టి అలా వేసుకున్నాం. అండ్ నెక్స్ట్ అలానే 2 ఆనియన్ టమాటో పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, అదొక 4 స్పూన్స్ వేశారు మా మమ్మీ. అండ్ అదొక 4 స్పూన్స్ వేసిన తర్వాత 2 స్పూన్స్ అన్నాను కదా, ఫస్ట్ మా మమ్మీ 2 స్పూన్స్ వేశారు, ఆ తర్వాత ఇంకో 2 స్పూన్స్ వేశారనమాట. అండ్ నెక్స్ట్ కారం మేము ఎక్కువ వేసుకుంటాము, మీరు ఎలా తింటారో దాన్ని బట్టి వేసుకోండి. అండ్ నెక్స్ట్ కొంచెం క్వాంటిటీ ఆఫ్ వాటర్ ఎంత వేసుకుంటారు అంటే మనకి ఆ చికెన్ పీస్ ఉంటుంది కదా, అది కొంచెం ములిగే వరకు వేసుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ అలానే ఇందాక కుక్కర్లోంచి మనం వాటర్ తీసాం కదా, కొంచెం పక్కన పెట్టాం కదా, ఆ వాటర్ కూడా వేసేయండి, మంచిగా టేస్ట్ వస్తుందంట ఇలా పెట్టడం వల్ల. అంతే, యమ్మీ నాటుకోడి చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇక్కడ మా మమ్మీ నన్ను సాల్ట్ చూడమంటున్నారు, సరిపోయిందా లేదా అని చెప్పి చూశాను. సరిపోలేదు అని చెప్పి ఇంకా కొంచెం సాల్ట్ వేశారనమాట, చూసేయండి.
ఓకే, నాటుకోడి గ్రేవీతో కూర అయిపోయింది కదా. ఇప్పుడు పులుసు అనమాట. ఫస్ట్లీ పులుసుకి ఇందులో మనం చిల్లీస్ వేసాము, ఆనియన్స్ వేయలేదు. అండ్ నెక్స్ట్ ఆనియన్ పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ వేసాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఆనియన్స్ వేయలేదు కాబట్టి ఆ పేస్ట్ ఎక్కువగానే వేసుకోవాలి. ఆ తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్, ఆ పేస్ట్ కూడా వేసిన తర్వాత అందులో మసాలా అండ్ నెక్స్ట్ ధనియాల పౌడర్ కూడా వేసారనమాట. ఇక్కడ కొంచెం కర్రీ కాబట్టి ఒక స్పూన్ ధనియాల పొడి, ఇంకొక స్పూన్ మసాలా వేసారనమాట. వేసిన తర్వాత చికెన్ వేశారు. చికెన్ వేసిన తర్వాత ఇలా కలుపుతూ ఉన్నారనమాట. అండ్ ఇక్కడ మనం ఆనియన్స్ వేసుకోవట్లేదు కాబట్టి ఆనియన్ టమాటో పేస్ట్ అనేది మా మమ్మీ ఎక్కువగానే వేశారు. అండ్ నెక్స్ట్ సాల్ట్ అనేది అందరికీ తెలుసు ఎంత వేయాలో. సో అంత సాల్ట్ వేసిన తర్వాత మళ్ళీ ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఇందులో కారం యాడ్ చేశారనమాట. కారం 1 స్పూన్ సరిపోతుంది. మేము కొంచెం ఎక్కువ తింటాం కాబట్టి మాకు 2 స్పూన్స్ ఆఫ్ కారం వేశారు మా మమ్మీ. సో ఇలా అయిందనమాట. మనం ముందుగానే ప్రెషర్ కుక్కర్లో మనం చికెన్ ఉడికించేసాం కాబట్టి మనకి ఫాస్ట్గానే అయిపోతుంది కర్రీ. మనం వాటర్ వేసిన తర్వాత ఎక్కువసేపు కుక్ చేయవలసిన అవసరం లేదనమాట. సో ఇక్కడ మనకి ఇలా చింతపండు వాటర్తో వేసారనమాట. మీరు పులుపు ఎంత తినాలి అనుకుంటే అంత చింతపండు వేసుకోవాలి. సో వేసిన తర్వాత ఇలా కలుపుతున్నారు చింతపండు వాటర్ వేసిన తర్వాత. అండ్ నెక్స్ట్ నాకు సాల్ట్ చూడమని ఇచ్చారు. నేను సాల్ట్ చూసిన తర్వాత ఇంకా కొంచెం సరిపోలేదని చెప్పి కొంచెం సాల్ట్ వేసారనమాట. చూసేయండి. అండ్ గైస్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.